ఆచి చికెన్ మసాలా. అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి అనే సినిమా డైలాగ్ ఆయనకు కరెక్ట్ గా సరిపోతుంది. గతంలో కోనసీమ నుంచి పెద్దాపురంలోకి పాగా వేసిన ఆ నేత ఏకంగా డిప్యూటీ సీఎం హోదాలో హోంశాఖ బాధ్యతలు నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన మంత్రి పదవి దక్కలేదు. కానీ ఆయన ముందు జూనియర్లు మంత్రులయ్యారు. ఇక మీదటైనా ఆయన బుగ్గా కారు ఎక్కే యోగం ఉందా అని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారా? ఎప్పటికైనా ఆ నేతకు గౌరవప్రదమైన పోస్ట్ ఇవ్వాలనే డిమాండ్ పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుందా? మరి ఆ నేతకు పోస్టు ఖాయమేనా? తెలుగుదేశం పార్టీలో నిమ్మకాయల చిన్నరాజప్ప ఓ సీనియర్ లీడర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం నుంచి 8 సార్లకు పైగా ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని గుర్తింపు పొందారు. ఆయన బంధువుల్లో కొందరు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయినా ఆయన మాత్రం పార్టీ మారకుండా టీడీపీ జెండానే మోశారు. ఒకసారి కెనరా బ్యాంకు డైరెక్టర్గానూ పనిచేశారు. గతంలో ఎమ్మెల్యే సీటు దక్కకపోవడంతో చంద్రబాబు స్థానిక సంస్థల కోటాలో ఆయనకు ఎమ్మెల్సీని చేశారు. అయితే ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదని అలగలేదు. కాపుల కోసం పెట్టిన పార్టీలో వెలిసిన అందులో చేరలేదు. పదవులు ఆశించకుండా పార్టీని నమ్ముకున్న నాయకుడిగా గుర్తింపు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో నాయకత్వ లోటును గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు అటు అమలాపురం నుంచి ఇటు గోదావరి మీదుగా పెద్దాపురంకు చిన్నరాజప్పను తీసుకొచ్చారు. 2014 ఎన్నికల్లో పెద్దాపురం టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. పెద్దాపురంలో బొడ్డు వెంకటరమణ లాంటి నేతను ఓడిస్తామని చెప్పినా కమ్మ సామాజిక వర్గం ఆయనకు అండగా నిలవకపోయినా గెలిచారు. ఇక రెండోసారి 2019లో మళ్లీ అక్కడి నుంచి పోటీ చేసి వైసీపీ హవాను సైతం అడ్డుకొని గెలిచారు. తిరిగి మూడోసారి 2024 ఎన్నికల్లో పోటీ చేసి హ్యాట్రిక్ సాధించారు. 2014 నుంచి 19 వరకు ఆయన డిప్యూటీ సీఎం పదవిలో హోంశాఖను నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో మొట్టమొదటి డిప్యూటీ సీఎం ఆయన. ఇలా రికార్డులు బద్దలు కొట్టడం ఆయనకు అలవాటే అంటారు ఆయన అనుచరులు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ అధినేత చంద్రబాబును 57 రోజులు జైల్లో పెట్టారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఉన్నప్పుడు పార్టీకి అనుంగ కార్యకర్తగా చంద్రబాబుకు విశ్వాసపాత్రునిగా గుర్తింపు పొందిన రాజప్ప ఎనలేని సేవలు చేశారు. రాజమండ్రిలోనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి నేతలు ఉన్నప్పటికీ చిన్నరాజప్ప అన్నీ తానే వ్యవహరించారు. చంద్రబాబు జైలులో ఉన్నంతకాలం తన కుటుంబ సభ్యుడు అనుకునేలా పనిచేశారు. అది రాజప్ప విశ్వాసమంటారు ఆయన అభిమానులు. దీంతో 2024లో పెద్దాపురం నుంచి రాజప్ప పేరు ప్రకటించగానే మరోసారి రాజప్ప డిప్యూటీ సీఎం అవుతారు. మరిన్ని కీలక శాఖలు దక్కుతాయని ఆయన అభిమానులే కాదు పెద్దాపురం ప్రజలు ఆశించారు. కానీ కాకినాడ జిల్లా నుంచి పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో డిప్యూటీ సీఎం కాదు కదా, మంత్రి పదవి కూడా ఇవ్వలేని పరిస్థితి. ఆయన కంటే జూనియర్లు, మొదటిసారి పార్టీలో చేరిన వారు మంత్రులు, రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు అయిపోయినా ఆయన ఈగోకు పోలేదు. ఎమ్మెల్యేగా పెద్దాపురం నియోజకవర్గ ప్రజలతోనే ఉంటూ అభివృద్ధిపై దృష్టి సారించారు. అటు అంబేద్కర్ కోనసీమ, ఇటు కాకినాడ జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అయితే పెద్దాపురంలో వైసీపీ నుంచి ఆరోపణలు మాత్రం ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ లెక్క చేయకుండా ప్రజల్లో తిరిగారు. ఆయన కుమారుడు రంగనాగ్ తండ్రికి అండగా నిలిచి నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. 2029 ఎన్నికలలో తాను పోటీ చేయనని, విశ్రాంతి తీసుకుంటానని ముందే ప్రకటించారు. అందుకే తన కుమారుడిని ప్రమోట్ చేస్తున్నారు. ఆయన కూడా అందరినీ కలుపుకొని వెళుతూ మంచి గుర్తింపు పొందారు. మరో 3 ఏళ్లలో రిటైర్ అవుతున్న రాజప్పకు ఆయన చేస్తున్న సేవలు గుర్తించి కీలక పదవి ఇవ్వాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండడంతో కాకినాడకు మరో మంత్రి పదవి రాదు.
ఈ నేపథ్యంలో ఆయనకు క్యాబినెట్ హోదా ఉన్న బుగ్గ కారులో తిరిగే పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఆయన అడగకపోయినా దర్జాగా హుందాగా రిటైర్ కావాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి త్వరలో భర్తీ చేసే నామినేటెడ్ పదవులలో ఎలాంటి పదవి వస్తుందో చూడాలి.